పిల్లలకి వాళ్ళ హాలిడేనే ఇంట్లోనే ఉన్నారు. మంచిగా సాంగ్స్ పెడితే డాన్సులు వేస్తూ ఉన్నారు. ఇంకా ఈ లోపల నేను వంట అయితే చేస్తున్నాను. లంచ్‌లోకైతే ఇవాళ టమాటా కర్రీ చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. సో, రైస్ పెట్టేసాను. ఇంకా టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. నార్మల్‌గా కొంచెం పచ్చెనగపప్పు వేసి చేశాను. ఇంకా ఇడ్లీ పిండి కోసమని నైటే మినపప్పు నానబెట్టాను. నైట్ డిన్నర్‌లోకి పనికొస్తది గదా అని చెప్పి మిక్సీ పెడదామంటే కరెంట్ లేదు. రవ్వ కూడా ఇక్కడ నానబెట్టేసాను. ఇడ్లీ రవ్వ. అండ్ ఇంగ కరెంట్ రాగానే అది మిక్సీ అయితే పట్టేసేయాలి. ఇక్కడ వీళ్ళు చూడండి ఇంకా ఫుల్లు డాన్సులేస్తున్నారు. అయితే ఇది మొన్న పెట్టిన షార్ట్‌లో అందరూ కలర్ అనుకుంటున్నారు. బట్ ఇది కలర్ కాదండి. భృంగరాజ్ పౌడరు. హెయిర్ ఫాల్ అవుతోందని చెప్పేసి ఆయిల్‌లో కలిపేసి ఇక్కడ హస్బెండ్‌తో అయితే పెట్టించుకుంటున్నాను. దీనివల్ల కలరు అలాంటిది ఏమీ రాదు. ఇంక ఈవినింగ్ టైంకి కొంచెం పనుండి బయటకైతే వచ్చాము. వేడివేడిగా జిలేబీ వేస్తుంటే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి రొయ్యలు హస్బెండ్‌కి తినాలనిపించి ఇంకా ఎండు రొయ్యలు, అవి చేపలు కూడా తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ ఫ్రై చేసి ఒలిచి పెట్టేసేయాలన్నమాట. కర్రీ చూడ్డానికి చేయడానికి సింపుల్‌గా ఉంటది. తినడానికి బానే ఉంటది గానీ, ఇవి ఒలిచేటప్పుడు మాత్రం దూల తీరిపోద్ది. చూడండి అవన్నీ పెట్టేసుకున్నాను కానీ, అయిపోలేదు. కొన్నే తీశాను. ఇంకా తర్వాత నెక్స్ట్ ఎగ్ తీసేయాలి. ఇంకా కీరా మీద ఇలా కారం చల్లుకొని తింటాను అప్పుడప్పుడు ఆకలైతే. మీలో ఎంతమంది తింటారు ఇలా చెప్పండి. సో, ఇదనమాట మినీ బ్లాగు. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.